హలో, వెల్కమ్ టు వినీతో చెప్పుకోండి. ఈరోజు మనం యుద్ధ ప్రదేశంలో ఉన్న ఒక 5 రకాల జీవితాల కథ చూద్దాం. శీర్షిక అలజడిలో మానవపు శబ్దం. కథ 1. చివరి పాఠం. పాత్రలు. మేఘ 9 సంవత్సరాలు. ఆమె తండ్రి రాజేష్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు. మేఘ ఆనందంగా ఉంది. ఈరోజు బ్లాక్ బోర్డుపై తెల్ల చాక్పీస్తో మొదటిసారిగా రాయనిస్తానని తన నాన్న వాగ్దానం చేశాడు. చిన్న తెల్ల చాక్పీస్ బాక్స్ చేతిలో పట్టుకుని పాఠశాల వైపు లెక్కలేనన్ని కలలతో, ఆశతో ఉత్సాహంగా పరుగులు పెడుతుంది. అంతలో ఆకాశాన్ని చీల్చుతూ ఒక మిస్సైల్ పడింది. భూమి కంపించుతుంది. రాజేష్ వెంటనే పిల్లల్ని టేబుళ్ల కిందకి తోసి బయటకు పరుగెత్తుతాడు. ఎందుకంటే మేఘ గేట్ బయట ఉంది. విస్ఫోటనం జరుగుతుంది. బడి దుమ్ముతో కమ్ముకుపోయింది. మేఘ ఓ మూలలో ఏడుస్తూ బతికి ఉంటుంది. చేతిలో చిన్న చాక్ పీస్ బాక్స్ ఇంకా ఉంది. అయితే ఆమె నాన్న బడి గోడ కూలిపడి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆమె పింక్ బ్యాగ్ పట్టుకుని ఉన్నాడు. రైటర్స్ వర్డ్. కొంతమంది తండ్రులు గంట మోగే ముందు వస్తారు. మరికొందరు శాశ్వత నిశ్శబ్దం తర్వాత. కథ 2. ఉప్పు, మంట, పాత్రలు. వెంకయ్య ఓ వృద్ధ మత్స్యకారుడు. అతని మౌనవైకల్యం గల మనవడు రాజు. స్థలం ఓ తీరప్రాంతపు మత్స్యగ్రామం. వెంకయ్య మాటలాడకుండానే రాజుకి చేపలు పట్టే విద్యను నేర్పుతాడు. చేతుల్లో ఉప్పు, గాలిలో గంధం, నీటిలో నిశ్శబ్దంతో ప్రేమ చూపుతాడు. ఒక రాత్రి వాళ్లు బోటులో ఉన్నప్పుడు ఆకాశంలో అగ్నివర్షం ప్రారంభమవుతుంది. సముద్రం పైనే రాకెట్లు, వేడి, పొగ, కాంతి. వెంకయ్య రాజుని తీరం వైపు తాకుతూ తోస్తూ ఈదుతాడు. తాను నీటిలో మునిగిపోతూ ఉంటాడు. రాజు బతికిపోతాడు. కాని వెంకయ్య మునిగిపోతాడు. అప్పటినుంచి రాజు ప్రతిరోజు తీరం వెంట నడుస్తూ ఉండేవాడు. చేతుల్ని నావలా ఊపుతూ. రైటర్స్ వర్డ్. ఆ బాబుకు మాటలు రాలేదు. కాని సముద్రం అతని మౌనాన్ని మరచిపోలేదు. కథ 3. రేడియో, పాత్రలు. నూరా ఓ విడాకులైన దర్జీ. ఆమె కుమారుడు సమీర్. స్థలం పూర్వపు నగరంలో చిన్న అపార్ట్మెంట్. నూరా రోజంతా దుస్తులు కుట్టేది. రాత్రిళ్ళు రేడియో వినేది. సమీర్, ఎందుకమ్మా ఎప్పుడూ ఆ రేడియో వింటూ ఉంటావ్ అంటాడు. ఆమె, బాల్కనీలో బాంబు పడితే ఎటువైపుకు పరుగులు తీయాలో తెలిసేందుకు రేడియో వినాలి బాబూ. ఒకరోజు సమీర్ నిరసనకి వెళ్లాడు. ఇంకా తిరిగి రాలేదు. రేడియోలో ఆ వీధి పేరు విన్నది. అక్కడ అటాక్ జరిగింది. నూరా పరుగెత్తుతుంది. ఓ ఎరుపు స్కార్ఫ్ మాత్రమే కనిపిస్తుంది. అది ఆమె తన చేతులతో కుట్టింది. ఆమె తిరిగి వస్తుంది. అదే స్కార్ఫ్ మళ్లీ కుట్టి రేడియో పక్కన ఉంచుతుంది. రేడియో ఆగదు. ఇంకా రేడియో వింటూనే ఉంది. రైటర్స్ వర్డ్. కొన్ని అమ్మలు తనయులు వెళ్ళాక కుట్టడం మానేస్తారు. మరికొంతమంది ప్రతిరోజు వాళ్ల కోసం స్కార్ఫ్ కుడుతారు. ఏదో తెలియని చిన్ని ఆశతో. కథ 4. గోడ మరియు చిన్నారి. పాత్రలు. సరిహద్దు గోడమీద విధిలో ఉన్న జవాను. మరోవైపు బాలుడు అయాన్. స్థలం ఒక గోడ, 2 శత్రు ప్రాంతాల మధ్య. అయాన్ ప్రతిరోజూ గోడపైకి పేపర్ విమానం వేసేవాడు. అందులో పక్షుల బొమ్మలు, రంగులు, అమ్మకి ముద్దు వంటి వాక్యాలు. ఒకరోజు జవాను ఆ పేపర్ని పట్టుకుంటాడు. ఆసక్తిగా మరుసటి రోజు చూస్తాడు. బాలుడు నవ్వుతుంటాడు. కొన్ని రోజులు చాక్లెట్ కూడా అతను విసురుతాడు. ఇద్దరి మౌన బంధం. ఒకరోజు అయాన్ రాడు. గాలి పాటుగా పేపర్ విమానం వచ్చి పడుతుంది.
చినిగినది, రక్తపు మచ్చలతో. అందులో 2 మాటలు. గోడ ఇవ్వతలి పక్క ఇంకెవ్వరు లేరు. జవాను ఆ పేపర్ను సర్దుకొని తన జేబులో పెడతాడు. రైటర్స్ వర్డ్. చిన్నగా ఎగిరే ఆ విమానాల్లోనే చాలా పెద్ద వీడ్కోలు ఉంటుంది. కథ 5. తెలియని పేరుతో వచ్చిన నర్సు. పాత్రలు. ఓ యువ నర్సు. పేరు చెప్పదు. శరణార్థులందరికీ అక్క.గా పరిచయం. స్థలం ఓ తాత్కాలిక గుహ హాస్పిటల్. ఆమె రాత్రింబవళ్లు సేవ చేస్తుంది. గర్భిణులకు పురుడు పోస్తుంది. గాయాల్ని కడుగుతుంది. పిల్లలకి పాటలు పాడుతుంది. ఒక రాత్రి దాడి. ఆమె చిన్నారులను ఆక్సిజన్ ఛాంబర్లలో దాచేస్తుంది. రక్తమోస్తున్న ఓ విరోధి దేశపు సైనికుడ్ని చూస్తుంది. ఆమె క్షణం ఆలోచిస్తుంది. కాని అతన్ని కూడా కాపాడుతుంది. ఉదయం. పొద్దునకంత హాస్పిటల్ ఖాళీ బూడిదగా మారి ఉంటుంది. కొన్ని వారాల తర్వాత గోడలమీద శబ్దంలేని గీతలు. ఆమె హృదయం నెప్పిని మరియు జాలిని కలిగి ఉండేది. ఇప్పుడు ఆమె హృదయాన్ని మన మనసులో నిలుపుకుందాం. రైటర్స్ వర్డ్. ప్రతి దేవదూత తెల్ల బట్టలు ధరించదు. కొందరు బూడిద, చెమట, రహస్యాలతో దర్శనమిస్తారు. ముగింపు సందేశం. యుద్ధంలో విజయం ఉండకపోయినా బాధ మాత్రం నిరంతరం ఉంటుంది. ఈ కథలన్నీ నిజమైన దేశాలవు కాకపోవచ్చు. కానీ నిజమైన మనుషులవి.